వృషభ రాశి వారికి డబ్బు విషయంలో 2024 సాధారణ ధోరణి. ముఖ్యమైన నెలలు. జనవరి, ఈ నెలలో మీరు ఒక కొత్త ఆదాయ వనరును కనుగొనవచ్చు. మార్చి, ఈ నెలలో మీరు ఒక లాభదాయకమైన పెట్టుబడి పెట్టవచ్చు. జూన్, ఈ నెలలో మీరు మీ ఖర్చులను నియంత్రించడంలో మంచిగా ఉంటారు. సెప్టెంబర్, ఈ నెలలో మీరు మీ ఆర్థిక లక్ష్యాలలో ఒకదాన్ని సాధించవచ్చు. 2024 వృషభ రాశి వారికి డబ్బు విషయంలో మంచి సంవత్సరం కావచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీరు మీ పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. మీరు మీ ఖర్చులను నియంత్రించగలరు మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించగలరు. ఆదాయం. 2024లో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ పనిలో మంచి ప్రదర్శన కారణంగా పెంపు పొందవచ్చు. మీరు ఒక కొత్త ఆదాయ వనరును కనుగొనవచ్చు. ఖర్చులు. 2024లో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త బట్టలు, ఎలక్ట్రానిక్స్ లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. మీరు మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. పెట్టుబడులు. 2024 పెట్టుబడులకు మంచి సంవత్సరం కావచ్చు. మీరు స్టాక్లు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. అయితే, ఏ పెట్టుబడి పెట్టే ముందు మీ పరిశోధన చేయండి. ఆర్థిక లక్ష్యాలు. 2024 మీటర్లు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మంచి సంవత్సరం కావచ్చు. మీరు ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, కారు కొనుగోలు చేయడం లేదా రుణం తీర్చడం వంటి లక్ష్యాలను సాధించగలరు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించండి మరియు దానిని అనుసరించండి. సలహాలు. మీ ఖర్చులను ట్రాక్ చేయండి మరియు ఒక బడ్జెట్ను సృష్టించండి. మీ పెట్టుబడులను వైవిధ్యపరచండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక సలహా కోసం ఒక నిపుణుడిని సంప్రదించడానికి వెనుకాడకండి. 2024 వృషభ రాశి వారికి డబ్బు విషయంలో మంచి సంవత్సరం కావచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. అయితే, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ధన్యవాదాలు. ఈ పూర్తి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మరియు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులతో పంచుకోండి. మీకు ఏవైనా అభ్యర్థనలు ఉంటే, దయచేసి మా ఛానల్ని వ్యాఖ్యానించండి. తదనుగుణంగా మేము మీకు మంచి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాము.